హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి మొక్కలొచ్చిన పెసలతోని పెసరట్టు వేస్తున్నాను. కావాల్సినవి ఏంటంటే ఇలాగా ముందు ఓవర్ నైట్ బాగా సోక్ చేసిన పెసలను తీసుకొని మొలకలు కట్టుకొని తర్వాత మనం వాడుకోవాలి. ఎంత బాగా వచ్చాయి కదా. ఇలాగ ఈ 2 కప్పులు పెసలు తీసుకున్నాను. తర్వాత టాపింగ్ పెసరట్టు మీద కావాల్సింది ఏంటంటే క్యారెట్ తురుము, అలాగే పెసరట్టులో రుబ్బుకోవడానికి అల్లం పచ్చిమిరపకాయలు, లేదంటే వీటిని కూడా తురిమి వేసుకోవచ్చు. అలాగే పల్లీలు, అంటే పెసరట్టులో జస్ట్ మీదనమాట వేసుకోవడానికి. ఉల్లి తరుగు, ఉల్లిపాయ చక్కగా చాప్ చేసుకున్నాను. అలాగే కొబ్బరి. ఇవన్నిట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే పెనం పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇందులో అల్లం, 2 పచ్చిమిరపకాయలు, మొక్కలొచ్చిన పెసలు వేసి గ్రైండ్ చేసుకుని పిండి అనమాట ఇది. దీన్ని చక్కగా ఇలాగ దోసేసుకోవాలి. బాగా కలిపి ఇందులో జీలకర్ర, సరిపడ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని చక్కగా చూడండి దోశ వేసుకోవాలి. చిన్న దోశ వేస్తున్నాను. ఇక చిన్న దోశ వేసి ఇది కొంచెం బాగా కాలాక నెయ్యి వేసుకుంటే చాలా మంచిది. దీని మీద టాపింగ్ ఏంటంటే ఇలాగ కాస్తంత క్యారెట్ తురుము, అలాగే కాస్తంత ఉల్లిపాయ ముక్కలు. అంటే నేను పచ్చిమిరపకాయలు ఏంటంటే వేసేసాను, రుబ్బైనప్పుడే కలిపేసాను అనమాట. ఇలా వేసుకొని చక్కగా కొబ్బరి కూడా వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. ఇలా చక్కగా వేసుకొని చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్ ఉంది కదా. దీని మీద టాపింగ్ పల్లీలు కూడా వేసుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది కొంచెం కాలిన తర్వాత చూపిస్తా. ఇక చూడండి నెయ్యి బాగా వేడి చేశాను, కాస్త వేడిగా ఉంది నెయ్యి. వేడి నెయ్యి చక్కగా, అంటే గడ్డి కట్టింది కాబట్టి కొంచెం నెయ్యిని వేడి చేసుకొని ఇలాగా మన పెసరట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ పెసరట్టు రెడీ. అని చక్కగా చూడండి బాగా కాలింది కదా. మీరు కూడా చేసుకోండి, పెసరట్టు ఆరోగ్యానికి మంచిది. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది అని డాక్టర్ చెప్పారు. చూడండి చక్కటి పెసరట్టు రివర్స్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా హెల్దీ పెసరట్టు తినండి. మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.